పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రేంజ్ రోజుకి పెరిగిపోతుంది. బాహుబలితో వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన డార్లింగ్ ఇప్పుడు సలార్, కల్కి సూపర్ హిట్స్ తో క్రేజ్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయారు. ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా ప్రభాస్ నటన, పాపులారిటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభాస్ ను ఆకాశానికెత్తేశారు. ప్రభాస్ ను మెచ్చుకుంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇక అసలు విషయం ఏంటంటే, క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రభాస్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. దేశంలో పలు రంగాల అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉందన్నారు. సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తుల్లో కృష్ణంరాజు ఒకరని, ఆయన పేరు లేకుండా తెలుగు సినిమా పేరు చెప్పలేము అన్నారు. కృష్ణంరాజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని అంటూనే, హాలీవుడ్ కి పోటీ ఇచ్చిన బాహుబలి సినిమాని ప్రభాస్ లేకుండా ఊహించలేం అని అన్నారు రేవంత్. అయితే రేవంత్ రెడ్డి చెప్పిన ఈ మాటలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రెబెల్ స్టార్ ఫ్యాన్ సర్కిల్లో క్షత్రియ యూత్ ఆర్గనైజేషన్స్ లో తెగ తిరుగుతున్నాయి. సినీ రంగం గురించి చెప్పాలి అంటే కృష్ణంరాజు గారి పేరు ప్రస్తావించకుండా సినిమా రంగంని మనం ప్రస్తావించలేం. అదేవిధంగా ఈరోజు హాలీవుడ్తో పోటీ పడగలిగిన, టాలీవుడ్, బాలీవుడ్ దాటి హాలీవుడ్తోనే పోటీ పడగలిగిన బాహుబలి ఇవాళ రాణించింది అని అంటే ప్రభాస్ లేకుండా ఆ పాత్రను ఊహించలేం. వీటన్నిటికీ వీళ్ళందరూ రాణించడానికి ప్రధానమైన కారణము వాళ్ళ కఠోరమైన శ్రమ, వాళ్ళ పట్టుదల అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్పదలుచుకున్నాను.